జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్ హలో. ప్రజెంట్ దిల్షునగర్ ఏరియాలో ఉన్నమాట ఈరోజు. అయితే చివరి రోజు కావడం వల్ల నిమజ్జనానికి గణేశుడు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. వాహ్ ఇంకా కొంచెం మనం ముందుకెళ్దాం. రండి. ముందల ఎలాంటి దృశ్యాలు ఉన్నాయి, ఏంటి, ఎంత అద్భుతమైనటువంటి దృశ్యాలు, డాన్సులు, తేన్మా, అబ్బా అంత అద్భుతాలు చూడొచ్చు అనమాట. రండి వెళ్దాం. బాస్ కొంచెం జరగండి భయ్యా. చూడండి అబ్బా, అంటే కొద్దిగా జనాలు ఎక్కువగా ఉన్నారు, అందుకే అంత తొందరగా నేను కవర్ చేయలేకపోతున్నాను, ఏం అనుకోకండి. భక్తులారా చాలా అద్భుతం. ఈ సందడి చూస్తే రెండు కళ్ళు జరిపి గణేశుడు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు. చేతిలో ఆ సితార, మృదంగం, ఆ వీణం పట్టుకొని ఎంత అద్భుతంగా అందంగా ముద్దుగా కూర్చున్నారు చూడండి. అదేవిధంగా గణేశుని తీసుకుపోవడానికి ఏర్పాటు చేసినటువంటి రథం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా అంటే చాలా బాగా అలంకరించారు కదా. వారే వాహ్గా డ్రోన్ వస్తుంది చూశారు కదా. అంటే ఐ మీన్ ఒక్కడిని వీడియో మొత్తం కవర్ చేయాలంటే కాదు కదా, ఎందుకంటే మనం అంతా 6 అడుగుల అందగాలం అయితే కాదనమాట. సో అందుకే డ్రోన్ కెమెరాలను యూజ్ చేయడం జరిగింది. ఇక పైనుంచి మొత్తం సరౌండింగ్స్ అంతా తీస్తే ఆ వ్యూ, ఆ కిక్కే వేరు కదా. అబ్బా, ఇలాంటి సీన్స్ ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలలో ఈ ఏరియాలలో ఫస్ట్ టైం అనుకోండి ఇంత గ్రాండ్గా ఇంత బాగా చేయడము. చూస్తే భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి ఇలాంటి దృశ్యాలు చూస్తే అబ్బా, ఖర్చు కూడా గట్టినే పెట్టారు భయ్యో. చూశారు కదా, ఆ ముందులో చూడండి అబ్బా డాన్సులు, అబ్బా అసలు నిజంగా ఆ సీన్ చూసినట్టయితే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, నేను కూడా పోయి అమ్మ డెంకటక జై గణేష, జై కడత గణేష నా అన్నీ డాన్స్ చేయాలని ఉంది. కానీ ఇక ఒక్కనే ఉన్నాయి, ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఇక డాన్స్ చేస్తే బాగుండదు. ఎందుకంటే ఎవడో ఒకడు ఆ జనాలలో సెల్లు బీకిరు అనుకో ఏం లేక అస్సలే. సో అందుకే చూడండి కొంచెం మనం దూరం నుంచి ఎంజాయ్ చేద్దాం అనమాట. అబ్బా ఆ కాగితాలు చూడండి, ఆ పూల వర్షం చూడండి, అబ్బా చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇలాంటి సీన్స్ చూస్తే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక నైట్ అయితే ఏదైనా నిజంగా ఎందుకంటే డాన్సులు వేయాలన్నా, స్టెప్పులు వేయాలన్నా, అద్భుతంగా కలరింగ్ ఉండాలన్నా నైట్ టైమే బాగుంటుంది కదా. చూశారు కదా రథం మా గణేశుని రథం చూడండి ఎంత అద్భుతంగా పూలతో అలంకరించారు. గణేశ జై గణేశ. చూశారు కదా ఎంత బాగుంది. చాలా పెద్ద విగ్రహం అనమాట. చూశారు కదా, చాలా పెద్ద విగ్రహం, చాలా పెద్ద స్టాచ్యూ అనమాట. చూశారు కదా, చాలా పెద్ద విగ్రహం అనమాట. ఆ డెకరేషన్ చూశారు కదా. అంటే ఇక గణేశుడు సిద్ధంగా ఉన్నాడు అనమాట నిమజ్జనానికి తీసుకుపోవడానికి. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, అదేవిధంగా ఫ్రెండ్స్ మరి వేలం పాట ఇంకా షురు కాలేదు, కాకముందే డింకిటక ఇక చూసుకో స్టెప్పులు అబ్బా. ఇక లాభం లేదు. ఇక వచ్చే సంవత్సరం నేను కూడా గట్టిగా ఎగరాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. చూశారు కదా, అదేనండి ఎన్ని కోట్లు సంపాదించినా ఏం చేసినా కూడా ఆ 10 మందిలో కలిసి డ్యాన్స్ చేస్తుంటే సంతోషంగా ఎగురుతుంటే హబ్బా బాగుంటుంది కదా కదా. సో అదేవిధంగా ఫ్రెండ్స్ మీరున్నటువంటి ఏరియాలలో కూడా ఎలాంటి సందడి నెలకొంటుంది కదా. సో ఎలా ఉంది ఏంటనేది కూడా మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జింకిచక అబ్బా. చూశారు కదా. అంటే ఏంటంటే కొన్ని అక్కడ దేవుని సాంగ్స్ కూడా డివోషనల్ సాంగ్స్ పెట్టడం జరిగింది. అందుకే వాటిని మూతిలో పెట్టాను అనమాట. అంటే ఎందుకంటే మళ్ళీ కాపీ రైట్స్ పడుతుంది కదా. సో అందుకే అనమాట. అరే ఎక్కడో మా బుడ్డోడు ఉండాలి, ఏడున్నాడు అస్సలు కానరాట్లేదు ఎక్కడున్నాడో ఏమో తెలియదు. కానీ మాత్రం ఆ గుంపులో గోవింద మంచి డాన్స్ చేస్తూ ఉన్నాడు. అయితే సో ఇంకా మనం చూసుకున్నట్టయితే ఆ లైటింగ్స్, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పైన, సో ఆ ఫ్లోర్స్ బిల్డింగ్స్ మీద ఉన్న వాళ్ళు కూడా అలా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారనమాట. అంతే కదా.
గణేషుని పండగ అంటే అంతే, ఇక చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి చూడడం జరుగుతుందన్నమాట. ఇక చూశారు కదా, అగో అన్న లడ్డు పట్టుకొని వస్తున్నాడు అనమాట. ఆల్రెడీ లడ్డు ఇంకా వేలం వేయలేదు, మేబీ వేస్తారేమో, సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. సో అదేవిధంగా అంటే మా కాలనీలో చూశారు కదా, రండి రండి రండి, ఇంకా చూశారు కదా, ఇక మనం కొంచెం ముందుకిటు దేవుని దగ్గరికి వెళ్దాము, వినాయకుని దగ్గరికి వెళ్దాము. చూశారు కదా, చాలా 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 బాగుంది. ఆహా ఆహా, జై జై గణేష యా బ్రో, కొంచెం జరుగు బ్రో భయ్యా కొద్దిగా జరగవచ్చు కదా. ఇక గుంపులో ఏం జరిగేటట్టు ఉండాలి. కానీ ఇదండి మొత్తం మాత్రం చాలా అంటే చాలా 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 బాగా చేయడం జరిగింది. బట్ మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు నా పరిధిలో నేను వీడియోని కవర్ చేశాను, బట్ మొత్తం పూర్తిగా కవర్ చేయలేకపోయాను. బట్ ఏమనుకోకండి, ఓకేనా. సో ఇక చూడండి 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 ఉల్లాసంగా ఉత్సాహంగా యా. ఇక తమ్ముడు జర ఫోటో కెమెరా జర మా వైపు కూడా తిప్పు తమ్ముడు, మమ్మల్ని కూడా తీయజరా. మేము అందరినీ చూస్తున్నాం కానీ మమ్మల్ని ఎవరు ఫోటోలు తీసి అంత బ్యాబ్బా లేదనమాట. చూశారు కదా. సో నాకు తెలిసి ఇక వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, అంటే ఐ మీన్ వినాయకుని లడ్డు గురించి, వేలం పాట గురించి డిస్కషన్లో ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. సో తొందరలోనే వేలం పాట షురు అవుతుంది. ఎంతకు ఏంటనే మనకు ఐడియా లేదు. అబ్బా ఆ లైట్స్ చూడండి, చుట్టుపక్కల ఈ మా డెకరేషన్, ఆ లైట్లు చూడండి ఎంత బాగుందో కదా. చూస్తానికి మనకు రెండు కళ్ళు అయితే అసలు సరిపోవు అనమాట. ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ మనకి అఘోరాలు శివరూపంలో ఉండటం, శివుని వేషధారణలు, అఘోరాలు, ఇంకా గుర్రాలు, వీటన్నింటిని కూడా అందులో తీసుకొచ్చి ఆ విన్యాసాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఒకసారి మనం వాటిని కూడా చూసుకుందాం అనమాట. అంటే ఐ మీన్ కొంతమంది దేవుళ్ళ వేషాలు కూడా వేయడం జరిగింది. ఆంజనేయ స్వామి వేషము, ఇంకా ఆంజనేయ స్వామి, శివుడు, ఇంకా కొంతమంది అఘోరాల వేషం కూడా వేసి ఒక మంచి నృత్యాన్ని అయితే ప్రదర్శించడం జరిగింది. అది ఒకసారి మనం కవర్ చేద్దాము చెప్పారు చాలామంది. మరి అది ఎక్కడ ఏంటనేది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసుకుంటే మనకు కూడా అర్థమవుతుంది అనమాట. సో భరత్ అనే నేను అన్నట్టుగా ఉందన్నమాట. సో ఎక్కడ కనిపిస్తలేదు ఆ దృశ్యాలు, ఎక్కడ అంటే మేబీ కొద్దిగా మనం లేట్కి వెళ్ళినాం కదా, అందుకే మిస్ అయ్యి ఉండొచ్చేమని అనుకుంటున్నాను. ఎనీవే ఇంకా ఫుల్ వీడియో ఏమన్నా ఉంటే నేను తీసి పంపిస్తాను మీకు. ఇంకా సో అదేవిధంగా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం ఈరోజే కాబట్టి ఇక అదైతే మనం చెప్పాల్సిన పనే లేదబ్బా కదా. ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి తరలి వస్తారు. ఒకరి బదులు వందలు, వేలు, లక్షల కొలది జనాలు వస్తారు కాబట్టి ఇక లాభం లేదు. వింత చూడాల్సింది ఇక మనం. ఎందుకంటే హైదరాబాద్ మన రాష్ట్రంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం కదా. అతిపెద్ద ఖర్చుతో, అంటే భారీ ఎత్తుతో, భారీ ఖర్చుతో ఉన్నటువంటి ఖైరతాబాద్ విగ్రహాన్ని ఈరోజు చూడడానికి, నిమజ్జనానికి తండోపతండాలుగా వేలాది మంది జనాలు తరలి వస్తారు కాబట్టి ఇక లాభం లేదు. ఇక నేను కూడా వెళ్ళాల్సిందే. వెళ్ళి మ్యాక్సిమం ఇక కొన్ని నా పరిధిలో నేను, అంటే నా కెపాబుల్ ఉన్నంత వరకు నేను వీడియోలు తీసి నేను మీకు అందరికి కూడా, మీ అందరికీ పంపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే ఐ మీన్ లైక్ యూట్యూబ్లో పెడతానమాట. సో వాటిని చూడండి, ఎంజాయ్ చేయండి. దయచేసి ఫ్రెండ్స్ కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి. అంటే నేను ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా వరకు నేను మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంటానన్నమాట. సో దయచేసి శివుడు గెటప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి అది డమరక మోయిస్తున్నారు. గడగడగడగడగడగడగడ యాహ చూడు అసలు మామూలుగా లేదు అసలు. సినిమా నిజంగా అసలు 100 కోట్ల బడ్జెట్తో సినిమా షూటింగ్ లాగా ఉంది కదా, అంత బాగుంది. చూడండి దేవుళ్ళ గెటప్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇక ఒక అన్న అయితే నిలబడ్డాడు చూడండి, ఇద్దరి మీద చూడండి ప్రదర్శన చూడండి, చాలా బాగుంది. వా హనుమా గెటప్ వేశారు ఒక అన్న అయితే, ఇంకొక ఆయన శివుని గెటప్ అనమాట. ఇక మిగతా వీళ్ళు వచ్చేసి అఘోరాల గెటప్ వేయడం జరిగింది. వాళ్ళ నృత్యాలు చూస్తుంటే అబ్బా
నిజంగా కళ్ళు జిగేలు అంటే మత్తి పోతుంది అనమాట కదా. చూద్దాం యా ఇక పాపం ఇక అంటే బాగా అలసిపోయినట్టున్నారు, వాటర్ తాగుతున్నారు, కొద్దిగా బ్రేక్ టైం దొరికిందని అనుకుంటాను. ఏడివే వావ్ ఇలాంటి సీన్స్, ఇలాంటి దృశ్యాలు, ఇలాంటి సెలబ్రేషన్స్, ఇలాంటి సందడులు, ఇలాంటి చాలా అంటే చాలా బాగా జరుపుకోవాలి ప్రతి సంవత్సరం అని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఫ్రెండ్స్, మీ ఇళ్ళల్లో జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా 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 బాగా చేసుకోండి. చూసిన వాళ్ళు మీ నుంచి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఏంటనే ఓకేనా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.